ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము రెండవదైన రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని ద్వితీయ ఖండము సతీఖండములోని 21, 22, 23 అధ్యాయాల గురించి మనం తెలుసుకుంటున్నాము. మొత్తము సతీఖండములోని 13వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ అధ్యాయాలలో సతీదేవి ప్రశ్నించటము, దానికి సమాధానముగా శివభగవానుడు విజ్ఞానము నవవిధ భక్తుల స్వరూపమును గురించి వివరించటము మనం తెలుసుకుంటాము. కైలాసము హిమాలయ పర్వతముల యందు శ్రీ శివుడు సతీదేవి చేసిన వివిధ విహారములను విస్తృతముగా వర్ణించి బ్రహ్మ చెప్తున్నాడు. మునేంద్ర, ఒకనాటి విషయము. సతీదేవి ఏకాంతమున శంకరుని కలిసింది. ఆయనకు భక్తితో నమస్కరించి 2 చేతులు జోడించి నిల్చున్నది. ప్రభువగు శంకరుని సంపూర్ణ ప్రసన్నునిగా తెలుసుకొని నమస్కరించి వినయముతో నిలిచి ఉన్న దక్షకుమారి సతీదేవి భక్తిభావముతో అంజలి ఘటించి ఇలా చెప్తున్నది. సతీదేవి అడుగుతున్నది, దేవదేవ, మహాదేవ, కరుణాసాగర, ప్రభు, దీన జనోద్ధార పరాయణ, మహాయోగీంద్ర, నన్ను కృపచూపండి. మీరు పరమ పురుషులు, సమస్తమునకు స్వామి, రజోగుణ సత్వగుణ తమోగుణములకు అతీతులు, నిర్గుణులు, సగుణులు కూడా మీరే, సమస్తమునకు సాక్షిభూతులు, నిర్వికారులు, మహాప్రభువులు. హర, నేను ధన్యురాలను, మీరు కోరిన దానిని. స్వామి, మీరు మీ భక్త వత్సలతోనే ప్రేరితులై నాకు భర్త అయ్యారు. నాథ, నేను అనేక సంవత్సరముల వరకు మీ వెంట విహరించాను. మహేశ, దీని వలన నేను ఎంతో సంతుష్టురాలనైనాను. ఇప్పుడు నా మనస్సు వాటి నుండి తొలగి ఉన్నది. దేవేశ్వర, హర, నిరతిశయ సుఖమును ప్రసాదించు పరమ తత్వజ్ఞానమును పొందాలని అభిలాష కలుగుతున్నది. జీవుడు సంసార దుఃఖము నుండి అనాయాసముగా ఉద్ధరింపబడి దానిని తెలుసుకోవాలి అని జిజ్ఞాస కలిగి ఉన్నాను. నాథ, ఏ కర్మానుష్ఠానము చేత విషయ లంపటుడైన జీవుడు పరమపదమును పొందుతాడు, సంసార బంధములో చిక్కుపడకుండా ఉంటాడు, ఈ విషయము నాకు చెప్పండి, మీ దయ కలిగి ఉండండి. బ్రహ్మ చెప్తున్నాడు, మునీంద్ర, ఈ విధముగా ఆదిశక్తి పరమేశ్వరి అయిన సతీదేవి కేవలము జీవులను ఉద్ధరించడం కోసమే ఉత్తమ భక్తిభావముతో భగవంతులకు శంకరుని ప్రశ్నించింది. శంకరుడు ఆమె ప్రశ్నను విని, ఆ స్వామి తన ఇష్టతోడనే శరీరమును ధరించినవాడు, యోగము ద్వారా భోగముల నుండి విరక్త చిత్తుడైన ఆ స్వామి శివుడు ఎంతో ప్రసన్నుడై సతీదేవితో ఇలా చెప్తున్నాడు. దేవి దక్షనందిని, మహేశ్వరి వినుము. వాసనలయందు చిక్కుకపోయిన జీవుడు అప్పటికప్పుడు ముక్తుడు కాగల పరమతత్వమును చెప్తాను. మాహేశ్వరి, నీవు విజ్ఞానమును పరమతత్వమని తెలుసుకొనుము. విజ్ఞానము ఉదయించిన వెంటనే నేను బ్రహ్మను అను దృఢనిశ్చయము కలుగుతుంది. బ్రహ్మ తప్ప ఇంకే వస్తువు స్మరణకు రాదు. అట్టి విజ్ఞానవంతుడైన పురుషుని బుద్ధి సర్వదా పరిశుద్ధమై ఉంటుంది. ప్రియురాల, ఆ విజ్ఞానము దుర్లభము. ఈ త్రిలోకములందు దానిని తెలుసుకొనినవాడు ఏ ఒక్కడో అయి ఉంటాడు. అతడు ఎక్కడ ఎట్లు ఉన్నా కూడా సదా నా స్వరూపుడే అవుతాడు. సాక్షాత్తు పరాత్పర బ్రహ్మ అవుతాడు. భోగమోక్ష రూపఫలమును ఇచ్చే ఆ విజ్ఞానము యొక్క తల్లియే నా యందుగల భక్తి. అది నా కృప వలననే సులభమవుతుంది. భక్తి 9 విధములుగా చెప్పబడింది. సతి, భక్తి జ్ఞానములయందు ఏ భేదము కూడా లేదు. భక్తునకు జ్ఞానికి ఇరువురికి కూడా ఎప్పుడూ నా సుఖమే ప్రాప్తిస్తూ ఉంటుంది. భక్తికి విరోధి అయిన వానికి జ్ఞానము ప్రాప్తించదు. దేవి, నేను సదా భక్తులకు అధీనుడను. భక్తి ప్రభావమున జాతిహీనుడైన నీచమానవుని ఇంటికి కూడా వెళతాను. ఇందులో సంశయము లేదు. సతీదేవి, ఆ భక్తి 2 విధములు, సగుణ భక్తి, నిర్గుణ భక్తి. వైధి భక్తి అంటే శాస్త్ర విధానమున ప్రేరితమైనది. స్వాభావిక భక్తి అంటే సహజ హృదయానురాగముతో ప్రేరితమైనది. ఇట్టి భక్తే శ్రేష్టమైంది. దీనికి భిన్నముగా
కోరికలతో కూడిన భక్తి ఒకటి ఉన్నది. అది నిమ్న శ్రేణికి చెందినది అని భావించబడుతుంది, తక్కువ శ్రేణికి చెందింది అని భావించబడుతుంది. పైన చెప్పిన సగుణ నిర్గుణములు అను 2 విధములైన భక్తి అనైష్టికి నైష్టికి అని 2 భేదములు కలిగి ఉంటుంది. నైష్టికి భక్తి 6 విధములుగా తెలుసుకోవాలి. అనైష్టికి భక్తి ఒకే విధమైనదని చెప్పబడింది. విద్వాంసులైన పురుషులు విహిత అవిహిత మొదలగు భేదములతో దానిని అనేక విధములుగా అంగీకరించారు. ఈ ద్వివిధములైన భక్తి మార్గమున అనేక భేద ప్రభేదములు ఉన్నాయి. వీటి కారణమున వీటి తత్వమును వేరొక చోట వర్ణిస్తాను. ప్రియురాల, మునులు సగుణ నిర్గుణములను 2 భక్తి మార్గములయందు 9 అంగములను అంగీకరించారు. దక్షనందిని, నేను ఆ 9 అంగములను వర్ణిస్తాను, ప్రేమతో వినుము. దేవి, శ్రవణము, కీర్తనము, స్మరణము, సేవనము, దాస్యము, అర్చనము, ఎల్లవేళలా నాకు వందనమొనరించుట, సఖ్యభావము, ఆత్మసమర్పణము. వీటిని విద్వాంసులు భక్తి యొక్క 9 అంగములని అంగీకరిస్తారు. శివే, భక్తి యొక్క ఉపాంగములు కూడా అనేకములుగా చెప్పబడ్డాయి. దేవి, ఇప్పుడు మనస్సును లగ్నం చేసి నా భక్తిని గురించి పైన చెప్పిన 9 అంగముల యొక్క వేరువేరు లక్షణములను వినుము. ఆ లక్షణములు భోగ మోక్షములను ప్రసాదిస్తాయి. స్థిరాసనమునందు ఆసీనుడై శరీరము, మనస్సు మొదలగు వాటి చేత నా కథాకీర్తనము చెయ్యాలి. నిత్యము సమ్మానపూర్వకముగా ప్రసన్నతతో తన శ్రవణ పుటములతో వాటి అమృతోపనమగు రసాపానము చెయ్యాలి. అట్టి సాధనము శ్రవణము అని చెప్తారు. హృదయాకాశము ద్వారా నా దివ్య జన్మకర్మలను చింతన చేస్తూ ప్రేమతో వాక్కు ద్వారా వాటిని ఉన్నత స్వరముతో ఉచ్చరిస్తూ చేసే భజన సాధన కీర్తన ఎనబడుతుంది. దేవి, మహేశ్వరుడునైన నన్ను ప్రతినిత్యము సదా సర్వత్రా వ్యాపకుడనని తెలుసుకొని ఈ ప్రపంచమునందు నిరంతరము నిర్భయుడైన వాడు అనరించే దానిని స్మరణ అంటారు. అరుణోదయ వేళ నుండి ప్రతి క్షణము సేవించదగిన వాని అనుకూలతను బట్టి హృదయముతోనూ ఇంద్రియములతోనూ నిరంతరము సేవ చేయడమే సేవనమను పేరుగల భక్తి. తనను ఆ ప్రభువు యొక్క సేవకుడనని అనుకొని హృదయామృత భోగముతో ఆ స్వామికి ఎల్లప్పుడూ ప్రియమైన దానిని సముపార్జన చేయుట దాస్యము అని చెప్పబడుతుంది. తన ధన వైభవములకు అనుగుణముగా శాస్త్రీయ పద్ధతితో పరమాత్ముడనైన నాకు సదా పాథ్యాది షోడశోపచారములను సమర్పించుటయే అర్చన అని చెప్పబడుతుంది. మనస్సుతో ధ్యానము, వాక్కుతో వందనాత్మక మంత్రములను ఉచ్చరిస్తూ 8 అంగములతో భూతల స్పర్శ చేస్తూ ఇష్టదేవతలకు నమస్కరించాలి. దీనిని వందనమని చెప్తారు. భగవంతుడు మంగళ అమంగళములను దేనినైనా చేసినచో అదంతా కూడా నా శ్రేయస్సుకే అని అనుకోవాలి. అట్లు దృఢ విశ్వాసముంచుట సఖ్యభక్తి లక్షణము. తనవి అని చెప్పుకొనడి దేహాది వస్తువులన్నీ భగవంతుని సంతోషము కోసము ఆ స్వామికే సమర్పించాలి. తన నిర్వహణ కోసము దేనిని ఉంచుకోరాదు. తన నిర్వహణ యందు చింతన లేకుండా ఉండుట ఆత్మసమర్పణమని చెప్పబడుతుంది. నా భక్తిని గురించిన 9 అంగములు భోగమోక్షములను ప్రసాదిస్తాయి. వీటి వలన జ్ఞానము ప్రకటితమవుతుంది. ఈ సాధనలన్నీ కూడా నాకు అత్యంత ప్రియములైనవి. నా భక్తిని గూర్చిన ఉపాంగములు అనేకములు చెప్పబడ్డాయి. బిల్వార్చన, సేవనము మొదలగు ఉపాంగములను విచారణ ద్వారా ఊహించదగుతుంది. ప్రియురాల, ఈ విధముగా నా సాంగోపాంగ భక్తి అన్నింటికంటే ఉత్తమమైనది. జ్ఞాన వైరాగ్యములకు జనని. ముక్తి దీనికి దాసి అవుతుంది. ఇది ఎల్లప్పుడూ అన్ని సాధనల కంటే
ఉన్నత స్థానమును కలిగి ఉంటుంది. దీని ద్వారా సకల కర్మల ఫలము ప్రాప్తిస్తుంది. ఈ భక్తి సదా నీతో సమానముగా నాకు ప్రియమైనది. నిత్యము నిరంతరము ఈ భక్తి ఎవరి చిత్తమున నివసిస్తుందో అట్టి సాధకుడు నాకు అత్యంత ప్రియుడు. దేవేశ్వరి, 3 లోకములయందు 4 యుగములందు భక్తితో సమానమైన సుఖదాయకమైన మార్గం ఇంకొకటి లేదు. కలియుగమునందు సుఖమును కలిగించి సకల సదుపాయములను సమకూరుస్తుంది. దేవి, కలియుగమునందు జ్ఞాన వైరాగ్యములను గ్రహించు వారెవ్వరూ లేరు. కాబట్టి ఈ 2 గుణములను వృద్ధాప్యము, ఉత్సాహ శూన్యము, జర్జరములు అయి ఉన్నాయి. కానీ భక్తి అన్ని యుగములయందు కలియుగమునందు కూడా ప్రత్యక్ష ఫలాన్ని ఇస్తుంది. భక్తి ప్రభావము చేత నేను ఎప్పుడూ భక్తుని వశమందుంటాను. ఇందులో సందేహము లేదు. ప్రపంచమునందు భక్తియుతుడైన పురుషునకు నేను సదా సహాయము చేస్తాను. అతని విఘ్నములనన్నింటినీ దూరము చేస్తాను. నా భక్తునకు శత్రువులు ఎవరైనా ఉంటే వారిని దండిస్తాను. ఇందులో సంశయము లేదు. దేవి, నేను నా భక్తులను రక్షించువాడను. భక్తుని రక్షించుకోవడం కోసమే నేను కుపితుడనై నా నేత్రాగ్నితో కాలుని కూడా దహిస్తాను. భక్తుని కోసము పూర్వము నేను సూర్యుని మీద కూడా నా కోపమును ప్రదర్శించాను. శూలమును చేసదీసుకొని నేను అతనిని కొట్టి పారద్రోలాను. దేవి, నేను భక్తుని కోసము సైన్య సహితుడైన రావణుని కూడా క్రోధముతో పరిత్యజించాను. అతని ఎడల పక్షపాతమును చూపలేదు. సతీ, దేవేశ్వరి, ఎక్కువ చెప్పుట వలన ప్రయోజనము లేదు. నేను ఎల్లప్పుడూ భక్తాధీనుడను. భక్తిగల పురుషునికి సులభముగా వశమవుతాను. అత్యంత వశుడును కూడా అవుతాను. బ్రహ్మ చెప్తున్నాడు. నారద, ఈ విధముగా భక్తిని మహత్యమును విని దక్షకన్య సతీదేవి ఎంతో హర్షించింది. ఆమె ఎంతో ప్రసన్నురాలై భగవంతుడకు శివునకు మనస్సులోనే ప్రణామములు చేసింది. మునేంద్ర, సతీదేవి మరలా భక్తికాండకు సంబంధించిన విషయమునే భక్తిపూర్వకముగా అడిగింది. లోకమునందు సుఖప్రదము జీవుల ఉద్ధరణ సాధన ప్రతిపాదకమైన శాస్త్రమేది అని జిజ్ఞాసపూర్వకముగా అడిగింది. ఆమె యంత్ర మంత్ర శాస్త్రములు, వాటి మహత్యము, మిగతా జీవ ఉద్ధారక ధర్మమయ సాధనల విషయమున విశేషముగా తెలుసుకునే కోరికను వెలిబుచ్చింది. సతీదేవి ప్రశ్నను విని శంకరుడు ఎంతో ఆనందించాడు. ఆ స్వామి జీవుల ఉద్ధరణ కోసము శాస్త్రములనన్నింటినీ ప్రేమతో వర్ణించాడు. మహేశ్వరుడు పంచ అంగములతో కూడి తత్వశాస్త్రమును, యంత్రశాస్త్రమును, భిన్న భిన్న దేవేశ్వరుల మహిమను వర్ణించాడు. మునీంద్ర, ఇతిహాసములను కథాసహితముగా ఆయా దేవతల భక్తుల మహిమను, వర్ణాశ్రమ ధర్మములను, రాజధర్మములను నిరూపించాడు. పుత్రుల స్త్రీల ధర్మముల మహిమను, ఎప్పుడునూ నశించని వర్ణాశ్రమ ధర్మములను, జీవులకు సుఖప్రదమైన వైద్యశాస్త్రమును, జ్యోతిశాస్త్రమును వర్ణించాడు. మహేశ్వరుడు దయతోటి ఉత్తమ సాముద్రిక శాస్త్రమును, ఇంకా అనేక శాస్త్రములను తత్వతః వర్ణించాడు. ఈ విధముగా లోకోపకారము కోసము సద్గుణ సంపన్నమైన శరీరమును ధరించువారు, త్రిలోకములకు సౌఖ్యమును చేకూర్చువారు, సర్వజ్ఞులు అయిన సతీశివులు హిమాలయమున కైలాస శిఖరము మీద ఇంకను ఇతర స్థలములందు అనేక విధములైన లీలలను చేస్తూ ఉన్నారు. ఆ దంపతులిద్దరూ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులే అని బ్రహ్మ నారదునితో చెప్తున్నాడని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. 21 నుండి 23 అధ్యాయాలు సమాప్తము. 24వ అధ్యాయము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.